సరే, మన మధ్యన ఉన్నటువంటి మరి మోక్షానంద అమ్మాయి గారు 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యం చిన్న ప్రవేశం మనం చేస్తున్నాం. మీ అందరికి చెప్పిన వారు కన్నా పెద్దవాడిని కాదు, అనుభవాలు దేవుని సంఘంలో అనుభవంగా సంతరించుతున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని సంఘంలో మరి ఉద్దుపాలతో ముడిచిపెట్టి ఉన్నారు. అట్లా చెప్పలేను నేను. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. మరి వచ్చిన పాస్టర్లకి అలాగని అసలు చెప్పవలసింది ఏంటంటే సౌండ్ సిస్టమ్ గట్టిగా చెప్పాలి. పాటలు కూడా చక్కగా పాడుతున్నారు కదండి, చక్కగా పాటలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూబేన్ గారును ఇది పేరేటండి బర్నబాస్ గారు. రూబేన్ గారు బతుకుండగా సావాసం కదండి. రాత్రి మేము 9:30కి గృహకూటం ముగించుకున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి పడుకుంటే రూబేన్ గారు వీరిద్దరు కలిసి మా ఇంటికి వచ్చారండి. చచ్చిపోయినా వీరిద్దరు చూసారా, వారిద్దరికి ఎంత జ్ఞాపకార్థం అండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడండి, 7వ వచనం వరకు చదవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, ఈ పాట పాడాలి ప్రతి చోట. హల్లెలూయా. జ్ఞానము యోచించుచున్నది, స్వరమును వినిపించుచున్నది. ఎక్కడండి? మన పక్కనే త్రోవ పక్కన రాజవీధులలో దేవుడు చక్కగా వినిపించేస్తున్నాడు. అవునండి, వారిద్దరు పాటలు పాడుతుంటే మంచి స్పీకర్ లాగా పాడారు పాటలు. ఎందుకంటే నిజంగా ఉండాలి వారిద్దరు ఆఖరిని పాడటానికి, సంతోషంగా జనం నడవటానికి వారిద్దరు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, ఈ వేషణ తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ పక్కన రాజవీధులలో. హల్లెలూయా. ఎక్కడ మరుగై ఉందండి? ఎక్కడన్నా అసలు ఎక్కడ మరుగై లేదండి దేవుని మాటలో. పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సభల ద్వారా వాక్యం ఎక్కడ మరుగైలేదు. ఉందా? చిన్ని చిన్ని ఊళ్ళల్లో కూడా చక్కని సువార్త జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత గొప్పవాడండి. హల్లెలూయా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గణమెట్టి నిన్ను నేను గణమాడెదను, రాజుల రాజు అని, రక్షణ దుర్గమని, నీ కీర్తి నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా. చదవండి. నడి మార్గములోను అది నిలుచుచున్నది. ఎక్కడండి? గుమ్మంలోకి వచ్చిన లేకపోతే మనమే అంతట వాడమండి. లేపుతున్నాడండి, లేకండి. ఏమని? లెమ్ము లెమ్ము సోదరా లెమ్ము తేజరెల్లరా, లెమ్ము లెమ్ సోదరా లెమ్ము తేజరెల్లరా, లేక నెమల బాట నడవరు ఓ సోదరా. బలమైన వాడురా, భక్తితోనే మొక్కరా, నిజమైన వాడురా, నీ మనసర్పింపరా, ముక్తి కొరకు బాధపడకరా సోదరా, భాగ్యమంత నీదేనురా సోదరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చెప్పుకున్నా తృప్తి తీరదు దేవుని మాటలు కదండి. దేవునికి స్తోత్రం.
ఇక్కడ అంటున్నాడు మహానుభావుడు, ఏమమ్మా గుమ్మమ్మల దగ్గరికి వచ్చి కొడుతున్నాడండి. ఆ ఆ, గమని ఎత్తను నీ గుమ్మంలోకి వచ్చి వాళ్ళకి కొడుతున్నాడండి. అవునండి, ఇందాక అయ్యగారు అన్నారు, ఏమన్నారంటే తినుము త్రాగుము సుఖించుము అని మనం అంటున్నాం. అయ్యగారు ఏమన్నారు? శుతించుము కదండి. మనం అందరం శుతించితే నీ గమన దగ్గరకు వచ్చి నీ గుమ్మములకు వచ్చి ఆయన పిలిచినప్పుడు పిలికి లోపడినప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? మంచివాడు అంటాడా దేవుడు? ఎన్నిసార్లు కొట్టానయ్యా నువ్వు లేవలేదు అని దేవునికి స్తోత్రం. గుడ్డోడికి ఇంత ధనమూట కట్టి అక్కడ పెట్టారు. ఆ మహానుభావుడు దేవుడే అక్కడ పెడితే చక్కగా పాటలు పాడుకుంటే దేవుని పాటలు పాడుకుంటే వెళ్ళాడండి. దేవుని పాటలు పాడుకుంటే వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గుడ్డోడు ఎలాగ నడుతాడని కళ్ళు మూసుకుని నడిచాడు. ఏమండి, కళ్ళు మూసుకుని నడితే ఆ మూటని దాటిపోయి ఇంకెక్కడ దొరికిద్దండి అతనికి? వాక్యం దొరికింది అతనికి? వాక్యం దొరకదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు మనకి. దేవుడు నీతో నాతో కూడా అందరితోటి మాట్లాడా. హల్లెలూయా. మాట్లాడే దేవుడవో నీవో, మాట్లాడని రాయవు చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయవు చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవో నీవో, ఏడు వస్తుంది దగసాలు ఆపేయండి. గుమ్మమ్మల ఎత్తను పునరుద్ధానము ఎత్తను నిలువబడి హల్లెలూయా ప్రకటింతున్నయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రతి చోట నీతో సువార్త యేసయ్యా, ప్రతి చోట నీతో సువార్త. రండి జనులారా, రండి ప్రజలారా, చెప్పిన వారిని చూచానండి, నేను చెప్పిన వారిని జనాతో చెప్పిన వారిని చూచానండి. అతడే మెస్సయ్యా, అతడే మెస్సయ్యా, అతడే మెస్సయ్యా, అతడే మెస్సయ్యా. హల్లెలూయా. మానవులారా, హల్లెలూయా. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియోనా, ఏమేము చేయో హల్లెలూయా. మానవుడానికి నేను ప్రకటించుతున్నాను, మీకే నా కంఠస్వరము వినిపించుతున్నాను. జ్ఞానం లేని వాళ్ళారా, అస్సలు జ్ఞానం లేదండి మనకి. ఇంతకు మాట్లాడు, ఏమన్నాడు? బుద్ధి లేని వారులారా. ఇప్పుడు జ్ఞానము లేని వారులారా. జ్ఞానము ఎట్లాంటిదైనది? జీవ గ్రంథాన్ని అడగాలి, దేవుడిని అడగాలి. ఆయన అడగంగా ఏది కూడా జరగదండి. అవునండి, ఆయన చేసే మేలులు కంటికి కనపడదు. శివుకి రూపాయి జోబులు లేకపోయినా 10,000 సంపాదించాడండి ఆయన. దేవుడు ఇచ్చాడా లేకపోతే వీళ్ళు కష్టపడి సంపాదించాడా? దేవుడే ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, ఆయన మనము ప్రార్థన చేస్తే ఏది చేస్తే అదే ఇస్తాడు. ఒకటి అడిగి ఒకటి ఇవ్వడు. ఒకటి అడిగి ఒకటి ఇచ్చిన ఆయన మహానుభావుడు ఆయన ఉన్నాడు, సొలొమోను.
అవునండి. ఆయన ఏమని కోరుకున్నాడు? నాకు జ్ఞానం ఈ నాయన అని కోరుకున్నాడు. అంతేనా? సర్వ సంపదలు. హల్లెలూయా, హల్లెలూయా, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అట్లాంటి మహానుభావులు బోల్డ్ మంది ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఉన్నారా? ఎంతవరకు తింటమే రాగో రాక తింటమే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సువార్తని గట్టిగా ప్రకటించాలని ఎవరును అనుకుంటలే. ఉన్నారా? లేదు. అమ్మా, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్లాగున్నది, ఆడి బుద్ధి ఏంటి, ఆడి స్థితి ఏంటి, ఆడి పరిస్థితి ఏంటి అని మీరు తెలుసుకోవాలా వద్దా? ఏమని చెప్తున్నాడంటే కాదు, పాట పాడుతున్నాడంటే కాదు, అతని బుద్ధి ఏంటి. అతను ఇక్కడ గొప్ప చెప్తున్నాడు, అడవుల్లో ఉందా లేదా అని అడుక్కో. మీరు కూడా అడగాలి. సభలకు వచ్చినాడు. అవునండి, సభలకు వస్తున్నారమ్మా మా ఊరు. మీరందరూ రండిరా, మీరందరూ వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏది కావాలో అది తయారు చేపిస్తుంది పాస్టర్ గారు, నా వల్ల మాత్రం కాదు. మీకు ఏది కావాలో అది తయారు చేసి పంపించడానికి సిద్ధంగా ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు పెడతాం, 3 రోజులు 2 రోజులు జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్లాంటిదైనది తెలుసుకోనండి. యోచించి చూడండి. నేను శ్రేష్టమైన చెప్పితాన్ని వినండి. ఏమని చెప్తున్నాడండి? శ్రేష్టమైన. మనలో పుళ్ళి కుసిద్ధం ఉంటది, కానీ ఆయన మాటలో ఏ పుళ్ళి కుసిద్ధము లేదు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన మాటలతో నీకు నేను చెప్పుతాను వినండి. నా పెదవులు, నా నోరు, హల్లెలూయా, సత్యమన్ని బట్ట కట్టుకోవాలి, సమాధానము జోడు తొడుగుకోవాలి. సత్యమన్ని బట్ట కట్టుకోవాలి, సమాధానము జోడు తొడుగుకోవాలి. ఉన్న శ్రమలన్నీ ఓర్చుకోవాలి, మన అన్న యేసుని హత్తుకోవాలి. రండి సతక్రైస్తవుడుగా ఉండుట మాటలటండి. హల్లెలూయా. ఈ బైబిల్ పెద్ద పెద్ద బైబిల్ ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవుని సంఘం వాళ్ళు పెద్ద పెద్ద బైబిల్ చేస్తున్నారు. కానండి కొన్ని సంఘాల్లో ఇంత ఉంటలేదండి, అంతే ఉంటుంది. జోబులు సరిపడగా చేస్తున్నారు. జోబులు సరిపడగా ఆ బైబిల్ సరిపడగా జోబి కుట్టించుకుంటున్నారు కూడా ఆ డ్రెస్. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చక్కగా అన్నాడు ఒక మాట. ఏమని? నేను శ్రేష్టమైన సంగతులను మీకు అందరికీ తెలుగుగా చెప్తానమ్మా, జాగ్రత్తగా వినండి. విన్నవాడికి రక్షణ, విన్నవాడికి ఉందా? దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. రక్షణ యేసు ఎంత ఉన్నది, నీ రక్షణ నీ ఎంత ఉన్నది. రక్షణ యేసు ఎంత ఉన్నది, నీ రక్షణ నీ ఎంత ఉన్నది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, అందుమో పొందుమో. ఇదే రక్షణ దినము, అందుమో పొందుమో. మాకు లేని మానవుండా, తీర్పు దినము తాగలేమురా సోదరా, తీర్పు దినము తాగలేమురా. హల్లెలూయా. ఎవరు చూడలేదు అనుకుంటారంట. మీ ఊళ్ళో అలాంటి డ్రెస్సులు ఎత్తారో ఏరు నాకు తెలియదు, కానీ మా ఊరికి ఆ సైడ్ వేస్తారు. మాపులు నల్ల డ్రెస్ వేస్తారు, పగలు తెల్ల డ్రెస్ వేస్తారు. నేను స్తోత్రం చెప్పుకుందామా? అది మంచిదా? కాదు. పూర్వమైన పోరేడు. దానికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఇంటింటికి తిరిగేస్తారు. ఆ బైబిల్ పెద్ద మోసే పని ఉండదు కదండి, జోబులోనే ఉంటుంది కదండి. అది మోసే పని ఉండదు, ఎవరు చూడరు కూడాను. కీడినే ఉంటా, కీడినే ఉంటా. ఇక్కడ ఉంటే అందరూ కాపాడతారు, అక్కడికి ఎవరైనా కాపాడతారండి? ఎవరు కాపాడరండి, ఎవరు కాపాడరు. మనం చూడము. కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇంటి మాపులు కూడా అంత అరిసి ప్రార్థన చేయరు, మెల్లిగా చేస్తారు, చక్కగా వినపడకోకుండా. ఏంటండి వీళ్ళు మెత్తగా చేశారా అని సహోదరు అడిగితే, అమ్మా మన ప్రార్థన దేవుడికి తెలవాలి కానీ మారులకి అంటారా
చూసారా ఎంత ఐడియా అండి. ఆ మానవులకు చెప్తున్నాడు ఈ మహానుభావుడు ఈయన. ఏమని చెప్తున్నాడు? నేను శ్రేష్టమైన సంగతులు నీకు చెప్పుతాను వినండి. చూడండి 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేని స్తోత్రం చెప్పండి. ఎవరినండి? మనం దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన చదవండి అన్నమాట. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరో కొలువలేనిది. నిజమో దీని నామో, అది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల నీడవలే సాలించును కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోవును. హల్లెలూయా. తండ్రి ప్రేమ చనిపోయినా సరే తండ్రి ప్రేమ ఎప్పుడు బిడ్డల మీద భార్య మీద ఎప్పుడు ఉంటది. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుతున్నాను. జాగ్రత్తగా డాడీ జిల్లాలో ఎత్తుకుంటాం అనుకుంటున్నారా? ఏమండి జాగ్రత్తగా ఎత్తుకుంటాం అనుకుంటున్నారు? కాదు, దేవుని బిడ్డ వాక్యముని రెండంచెల కట్టమండి. ఇది ప్రతి వాడికి పోసేస్తుంది కోత. ఈ కోత ఎక్కడ లేదండి. అందుకని అన్నాడు, కోత ఎంతో విస్తారమాయనే, కోతకు కొదవాయనే, యజమాను నిధులన్నీ నిలువాయనే, నిధులన్నీ నీవే కదా. హల్లెలూయా. ఆయన నిలుసున్న అన్ని సమస్తం ఇందులోనే ఉన్నాయి. విమర్శపెట్టి ఉన్నది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, దేవుడు అంటూ తెలుసుకుందరు. ఘనతలను కలిమి అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. మహానుభావుడి దగ్గర, మన దగ్గరే ఉందమ్మా. అత్తమాను కొట్టి 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 అందుకున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభా జయమో, రాదారులో వెతకినను రాదాయలో ప్రతిఫలము. హల్లెలూయా. జకరియా 9వ అధ్యాయము 12వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదమో, వెలగల భూషణముల కన్నా కలువరి చిలువద నిలచెదమో, కలువరి చిలువద నిలచెదమో. మన ప్రభు రక్షణకారి ఆయననే పెట్టి కోరెలమో, రక్షణకారి ఆయననే పెట్టి కోరెలమో. ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ చేతి పనులను, నీ గర్భఫలములోను, నీ పశువుల విషయములోను, భూమి పంటను, ఈ భూమిని నమ్ముకున్న బిడ్డలని దేవుడు విడవడు.
వాళ్ళని సామెతలో ఉందండి, 21లో ఉంది, 21వ వచనంలో ఉంది అది. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా హల్లెలూయా. ఏది చెయ్యాలన్నా ఆయన మహానుభావుడు చేయాలి, కానీ మానవులు ఏం చేస్తారండి? ఏమండి, మానవులు ఏం చేస్తారు చెప్పండి? మానవులు ఏమి చేయలేరు. ఈనాడు మనము ఏమని నమ్ముకున్న బిడ్డలు దేవుని పూజించాలి కానీ రాయిని పూజించకూడదు. అవునండి, ఏమన్నాడు ఇక్కడ? భూఫలమును నీ భూమి పంట విషయములోను ఆ నీకు మేలగునట్లు మేలు 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 కలుగుతుందన్నాడు, కీడు కలుగుతుందన్నాడా? మేలగునట్లు మేలులన్నీ చేయవాడు మన ప్రభో, బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభో. మేలులన్నీ చేయవాడు మన ప్రభో, బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభో. ఎలాంటి ప్రభువో హల్లెలూయా. తండ్రి బాధ కొడుకు తెలిసింది, అవునంటారా? కొడుకు బాధ తండ్రికి తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆ రాయబడిన రాయబడిన ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని మీరు గైకొని నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా మాట విని ఇని నీ పూర్ణ హృదయముతోను ఆ నీ పూర్ణాత్మతో ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు ఓ మాట అన్నాడండి, నీ పూర్ణ కోడిగుడ్లు కూర వండుకోండి. ఒరే, నీ జబ్బుకి పైపేటు తినరా అని అన్నాడు డాక్టర్. అవునండి, పైపేటు తింటే రుచి ఉండదా? ఏం కలుపుకోవాలి? పూర్ణం కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎన్నెన్నో మర్మములైన మాటలు ఉన్నది. వాటిని జాగ్రత్తగా వెతకాలి. అవునంటారా? జాగ్రత్తగా వెతికినప్పుడు దేవుడు మనకు అన్ని చక్కగా ఈ కార్యాలన్నీ నెరవేరుస్తాడు. అవునండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండము నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి ఉమ్, 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 ఉమ్. నీవు ఆ, సంగతి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ పని చేస్తున్నాం ఆ పని దేవుడికి తెలుసు. మా చిన్న అబ్బాయి అన్నాడు మొన్న, మేము 10 ఎకరాలు చేసినా అంతే, ఈయన ఎకరం చేసినా అంతే. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా ఎవరు ఎలాగున్నాడండి? నీవు తోడయ్యున్నా జాలోనో యేసో నీ క్షమో నాకు మేలు. దేవుడు చేస్తాడా మేలు? మనుషులు చేస్తారా? ఈ మానవుడు చేయలేడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నెన్నో మేలులు చక్కగా చేస్తాడు. మరి సమయం అయ్యగారు ఇచ్చిన సమయము ఒక 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. 2 నిమిషాలు అన్నారు, ఒక 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. యెహోషువ చూడండి, యెహోషువ 15:19 చూడండి. యెహోషువ హల్లెలూయా. దేవుడి వలని దీవెన మనవులు ఇస్తారా? భాషలో ఏం చెప్తారంటే, దేవుడు చెప్పిన ప్రకారము ప్రార్థన చేసి దీవించి వెళతారు. అంతేనండి. నెరవేర్చేది ఎవరు? ఆయనే. కొంతమంది అంటారు, ఎదురుండో మనిషి దెబ్బతింటారు. అవునండి, ఎదురుండో మనిషి దెబ్బతింటారండి. పళ్ళు అలా దిగిపోయాయండి. దిగిపోయిన వాళ్ళు కొట్లు కట్టించుకుని ఇక కడతానికి తిడుతున్నారు వాడు. ఇక్కడ పళ్ళెల్లా దిగి ఏమో నీకు అని డాక్టర్లు తిడుతున్నారు. కట్టు కడతానికి దారి లేదండి, కట్టు కడతానికి దారి లేదు. ఎలా చెడతారు? నిద్రపోయి బూరుగులు చేయించుకున్నాడు కదండి, కదా? నిద్రపోయినందున నున్నగా వీకేసేసి అప్పుడు పిలిచి చెల్లెగమయ్యానంది.
అండి చక్కగా లేచాడు, అటు ఇటు చూశాడు, ఇలా ఇలా చూసేటప్పటికి నా నా దారి ఎడారి, నా పేరు బికారి అయిపోయాడు. ఎంత బలవంతుడైతే ఏమండి, ఎంత శక్తివంతుడైతే ఏమండి, దేవుని ఆజ్ఞ మీరితే ఎవడో బతుకైనా అంతే. అతను ఆజ్ఞ మీరాడు. తల్లితో చెప్పాడు, అతని తల మీద నంగలుగా చేయొద్దని చెప్పాడు. దేవుడే చెప్పాడు ముందు. ఈయనలా వద్దా? ఎవరైనా లేదు. ఇతను ఏదో పని చేశాడని తల్లికి తెలియదు. లేకపోతే ఎప్పుడు ఎంటాడును తల్లి ఎప్పుడు ఎంటాడును. కానీ ఇతడు ఈ వ్యవహారానికి వెళ్తున్నాడని ఆమెకు తెలియదు అనమాట. అందుకునే చక్కగా ఇప్పుడంటే పేర్లు లేవు, అవునమ్మా? ఇప్పుడు పేర్లు ఉన్నాయి మనకి, లేవు. ఇటు వరకు పేర్లు ఉండేవి. ఇలా గోకేటప్పటికి అతడు చక్కగా హాయిగా నిద్రపోయాడు. తొళ్ళ మీద నిద్రపోయాడు మహానుభావుడు. బ్లేడు తెచ్చి చక్కగా గీకేసింది. అప్పుడు సరిసింది, 2 సరుకులు ధరిసింది. ఏం చేయాలో ధరిసిందని పైకి లేకి చుట్టి జుట్టే లేదు, బలం లేదు, శక్తి లేదు, ఇక ఆరోగ్యం కూడా ఉండదు. అతని అంగజనులు తీసుకెళ్ళి కళ్ళు బాగొట్టేశారు. దేవత దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు బాగొట్టేశారు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమైన పని అండి. దేవుని ఆజ్ఞ మీరు తంటే దేవుని బిడ్డలారా. కానీ అతడు అన్నాడు ఒకసారి, ప్రభువా, ఈ దేవతకి నన్ను బలిస్తున్నారు, కానీ పూర్వములో ఉన్న శక్తిని ఒక్కసారి దయచేయమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పుకుందాం. దేవుని బిడ్డలలో శక్తిమంతులు అట్లాంటి వారు ఉన్నారు. శక్తిమంతులు అంటే వాక్యమే ఆహారం అయ్యున్నది. ఆ వాక్యముని విడతెగగా చదువుకునే వారికి శక్తిని, ఆరోగ్యముని, ఔషధ్యమును దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నాడు? శాపం తెచ్చినాయన అంటాం మనం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడమ్మా? అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము. బిడ్డల గురించి, కోడల గురించి, మనవుల గురించి, మనవరాల గురించి ఏమని కోరుకుంటుంది ఆమె? దీవెన. నా బిడ్డలకి దీవెన దయచేయమని ప్రార్థన చేసుకుంటుంది ప్రతి నిత్యం. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుడు ఆలకిస్తాడు అట్లాంటి ప్రార్థన. వేడతెగిన ప్రార్థన చేయాలి. గొలుసు ప్రార్థన ఎప్పుడైనా చేశారు మీరు? ఏమంటే గొలుసు ప్రార్థన చేశారా? లేదే. గొలుసు ప్రార్థన చేస్తే కుటుంబాలు రక్షించబడతాయి. గొలుసు ప్రార్థన చేస్తే మీ పాస్టర్ గారు దీవించబడతారు, మీరు దీవించబడతారు, మీ పాస్టర్ గారు కూడా దీవించబడతారు. ఏదైనా ప్రాణం బాగోపోయింది అనుకోండి, మనకే దాని నోట్లో పడ్డాడు, ఆడు ఎవరితో దాని నోట్లో పడ్డారంటారు కదండి. దేవుడి బిడ్డలారా, దేవుడు గొప్పవాడండి, మనం గొప్పవాడు కాదు, మనం మంచివాడు కాదు, మనం చెడిపోయిన వాడు. దేవుడైతే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు. అవునండి, గొప్పవాడు, శక్తిమంతుడు. శక్తినిచ్చే యేసు మన దగ్గర ఉండగా, మనలో ఉండగా భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. అందుకని భయపడకుము, నీ దేవుడుంటాడు, దిగులు పడకుము, నిన్ను బలపరచును, నీకు సహాయము చేయువాడు ఆదుకుంటాడులే, నిన్ను ఆదుకుంటాడులే. ఆగిపో నీ మార్గము, చేరిపో నీ సంగము. 100 కిలోమీటర్ల నుంచి కొట్టుకుంటూ మా అబ్బాయి తోరేది కొట్టుకుంటూ 2 గంటల్లో ఇక్కడ తీసుకొచ్చి పడైతే మా అబ్బాయి 20 నిమిషాలు సమయం ఇచ్చాడు. ఏమాత్రం ధర్మం చూడండి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. కానీ ఆయన మాట నేను పోషించుకోవాలి కదండి. ఆయన మాట
నలుగురిలో చెప్పినప్పుడు ఆయన మాట నేను పోషించుకుంటూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రేపు రాత్రి కూడా ఉంటది సహోదరులు మీరమ్మ గారి ఇంటి దగ్గర. మీరందరూ రావాలి అక్కడికి. మీ అందరి పాటలు నేను చక్కగా వింటాను. మీరు నా వాక్యం కూడా వింటారు. కానీ అమ్మా ఈ గొంతుకు చక్కగా గుర్రలు ఆడటం వలన కొంచెం మాట్లాడలేక పాట పాడలేక అంటున్నా. దేవునికి స్తోత్రం. జయ జయ హే జగదేశ, జయ పరమ పితా సుతాత్మ, జయ జయ హే జగదేశ. కుష్ఠి రోగులను శుద్ధీకరించి కష్ట జీవులను కనికరించిన, కుష్ఠి రోగులను శుద్ధీకరించి కష్ట జీవులను కనికరించిన సుందరమూర్తికి యేసయ్య నామం అందరికీ వందనాలు. జయ జయ హే జగదేశ, జయ పరమ పితా సుతాత్మ, జయ జయ హే జగదేశ. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాసి కాపాడును గాక. ఇంత ఖర్చు పెట్టుకున్న సహోదరునికి, ఆయన కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ కాపాడును గాక. వారి పాడిన పంటల దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలమ్మ మీ అందరికి. సజీవులుగా ఉంటే రేపు రాత్రి కలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమైనా ఊరుకుందామా? ఇంకా నలుగురు సేవకులు ఉన్నారు. ఒకటి 2 3 నలుగురు సేవకులు కదా. ఈ నలుగురి మనిషి కొరత కట్టిద్దాం అనుకుంటున్నాను. ఓకే, పర్లేదు. ఎందుకంటే మీరు చెప్తున్న ఒకటి ఇంకా అలాగే ఎక్కడంచడగా లైట్లా వెళ్ళిపోతున్నాయి. చాలా సంతోషము. మరి ముగించుకున్నాము అమ్మా. ఓకే, మళ్ళీ రేపు రాత్రి కలుస్తాను. మనం మళ్ళా ఆ 2వ కృతజ్ఞతలు కూడుకున్నది. తర్వాత ఎల్లుండి కూడా మరి సోదరు కూడుకున్నది. వాళ్ళ అవతలిలో ప్రార్థన, ఇంకా అవతలిలో ప్రార్థన వరుస ఈ వారంతా కూడా లెక్క చేసిన ప్రార్థన చాలా సంతోషము. చాలా చక్కటి వాక్య ప్రచారం చేసినటువంటి దైవాత్మకు మన ప్రభు తెలియపరుస్తున్నామే. చాలా సంతోషమే.